తెలుగుదేశం కండవా కప్పుకోవాల్సిందే వైసీపీ వాళ్ళు. లేకపోతే తంతామని కొట్టారు అన్నటువంటి వార్త సాక్షి హైలైట్ చేసింది. జమ్మలమడుగు కొండాపురం దగ్గర మీరు వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు చేస్తారా? మా పార్టీ కండువా కప్పుకుంటే బతికిపోతారు, లేకపోతే చంపేస్తాను నా కొడకలారంటూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడికి దిగారు. మోకాళ్ళపై కూర్చోబెట్టి దారుణంగా కొట్టి ఇంట్లో సామాగ్రి 4 వాహనాలు ధ్వంసం చేశారు. సోమవారం రాత్రి వైఎస్ఆర్ కడప జిల్లా కొండాపురం మండలం పొట్టిపాడు గ్రామంలో ఈ ఘటన జరిగింది. బాధితులు సింగంశెట్టి సత్యనారాయణ, సింగంశెట్టి నారాయణ స్వామి, సింగంశెట్టి ఆనంద్, అపర్ణ తెలిపిన వివరాల మేరకు నారాయణ స్వామి, సత్యనారాయణలు ఇటీవల గ్రామంలో మాజీ సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. దీంతో టీడీపీ నేతలు చింతా సుమంత్ రెడ్డి, చింతా శివశంకర్ రెడ్డి, గురువీరి రెడ్డి గారి, గురుమహేశ్వర్ రెడ్డి, రామాంజనేయులు రెడ్డి, ఉప్పు ఆంజనేయులు కక్ష పెంచుకున్నారు. సత్యనారాయణ సోమవారం రాత్రి తిమ్మాపురం నుంచి ఆటోలో వస్తుండగా 5 టీడీపీ నాయకులు బైకుల మీద వచ్చి అడ్డగించి దాడి చేశారు. స్థానికులు విడిపించడంతో వెళ్ళిపోయారు. కానీ తర్వాత ఆటోను పొట్టిపాడు బయట నిలిపి మరో 4 పోలీసులు ఎదుటే మళ్లీ తీవ్రంగా కొట్టారు. బాధితులు ఎలా ఎదుట ఉన్న 4 బైకులు, ఇంట్లోని సామాగ్రిని ధ్వంసం చేశారు. అడ్డుపడి నారాయణస్వామి భార్య అపర్ణను తీవ్రంగా గాయపరిచారు. బాధితుల విషయాన్ని పోలీసులకు ఫోన్లో ఫిర్యాదు చేశారు. కాగా పొట్టిపాడు గ్రామంలో 4 కుటుంబ సభ్యులపై దాడి చేసిన అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు వదిలేసి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల దాడికి కారణమని కొండాపురం పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో సామాన్య ప్రజలు అవాక్కయ్యారు. వైఎస్ఆర్సీపీ వర్గీయులపై దాడిని ఎమ్మెల్సీ పి రామసుబ్బారెడ్డి తీవ్రంగా ఖండించారు. పోలీసు ఉన్నతాధికారులు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీళ్ళు వెళ్ళి అక్కడ కూర్చుని మాట్లాడాలి, కానీ పేపర్లో రాసుకుంటే ఏం సరిపోతుంది.